హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చండి, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి. మీరు రాని వాళ్ళకు కూడా నేను వెహికల్ డీటెయిల్స్, సర్వీస్ హిస్టరీ, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీ కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగిందండి. హుండాయ్ క్రెటా 1.6 SX వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 6 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 71,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి, ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలు అనేటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఇంజన్లో స్పానర్ అయితే పెట్టలేదు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. ఫ్రంట్ బానెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎట్లయితే స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి. బ్యాటరీ అయితే రీసెంట్గా వేయడం అయితే జరిగింది. బానెట్ యొక్క సీల్డ్ చూసుకునే కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. బానెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి. ఇది టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. ఆ లెవెల్స్ కూడా చూసుకోవచ్చండి. ఆ లెవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 60-70% టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి. 4 విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. ఆటో ఫోల్డర్ వచ్చేసినటువంటి బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా. లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లేదా సీట్ కవర్స్ అయితే వేయడం జరిగింది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్గా అయితే కనపడుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి వెహికల్కి. 71,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోవచ్చు మీరు. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి. 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. లెదర్ సీట్ కవర్స్ అయితే వేయడం జరిగింది. సీట్ కవర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉన్నాయండి. వెహికల్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఇంజన్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ వెహికల్ కూడా చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ కూడా రేరే ఈవెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఛార్జింగ్ సర్క్యూట్ అయితే ఉందండి. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా ఒక 70% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హుండాయ్ క్రెటా 1.6 SX వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చండి. స్టెప్నీ టైర్ చూసుకుంటే 40% స్టెప్నీ అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చు మీరు.
టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. సో టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి. ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి, చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్. భయ్యా భయ్యా ఓ భయ్యా ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. హుండాయ్ క్రెటా 1.6 SX వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 6 నెలల బండి అండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 71,000 తిరిగిందండి, ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మాలు కానీ అటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్, పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది, గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 6,45,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 6,45,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.